దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. వాల్ మీద వేసాం అనమాట, స్క్రీన్ మీద అయితే లేదు. స్క్రీన్ లేక మీకు చూపించలేకపోయాను. వాయ్ గైస్, ఏంటి మీ టెక్నికల్ చేయండి అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఒక ప్రాజెక్ట్ అనేది నా దగ్గరికి ఎలా వచ్చిందంటే మన సబ్స్క్రైబర్ అనేది పర్చేస్ చేశారనమాట. సో చాలా రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నారు. సో అతను ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మంచి ప్రాజెక్టర్ కోసం ఎవరైనా సెర్చ్ చేసి ఉంటే నాలాగా సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయండి, ఒక రివ్యూ వీడియో కింద చేయండి అని చెప్పేసి నాకు అయితే చెప్పారనమాట. అంతేకాకుండా నా దగ్గర పంపించారు. మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా అయితే. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు అంతా చూడండి. స్కిప్ చేశారంటే మాత్రం సో ఆ బ్రైట్నెస్ గురించి దాని స్పెసిఫికేషన్ గురించి అయితే తెలుసుకోలేరు అనమాట. సో అందుకోసమే మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు అయితే చూడండి అనమాట. సో మీరు చూస్తున్న కదా, ఇది జెబ్రానిక్స్ కంపెనీ అనమాట. జెబ్రానిక్స్ పిక్సెల్ ప్లేయర్ 15 ప్రొజెక్టర్. సో ఇది మనకి ఈ ప్రొజెక్టర్ అనేది మన సబ్స్క్రైబర్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే 3400 లూమిన్స్ అనమాట బ్రైట్నెస్. నెక్స్ట్ దీనికి ప్రొజెక్టర్ సైజు బట్టి మనకి స్క్రీన్ అనే సైజు అనేది మారుతుంది, దాని గురించి అయితే చెప్తున్నారు. అండ్ యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుందాం. అంతేకాకుండా ఇది 2.0 GHz నుండి 5 GHz వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ ఒకసారి తిప్పి చూద్దాం అనమాట. సో మోర్ దెన్ ఫ్యూచర్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది. సో కాంపాక్ట్ ప్రొజెక్టర్ అనే చెప్పొచ్చు. ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, Android 9తో అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ చెప్పాను కదా, బ్రైట్నెస్ వచ్చేసి లూమిన్స్ వచ్చేసి 3400 లూమిన్స్ అని బ్రైట్నెస్. నెక్స్ట్ ఇది మనకి అప్ టు 425 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. చెప్పాలంటే 100 సెంటీమీటర్స్ అని 100 ఇంచెస్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి HDMI పోర్ట్ ఉంటుంది. అండ్ లైట్ విషయంగా చూసుకుంటే 80,000 అవర్స్ అనమాట. సో అప్ టు మనకి 5 years వరకు అయితే రన్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ కూడా ఆప్టోకోర్ ప్రాసెసర్ అని యూజ్ చేశారు. సో మంచి ప్రాసెసర్, యాప్స్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ AV అండ్ AUX ఇన్స్ కూడా ఇచ్చేసారంట. సో అలాగే మనకి USB 2 పోర్ట్స్ అనేది కింద ప్రొజెక్టర్లు అయితే ఇచ్చేసారు. అండ్ రిమోట్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇది మనకి కాస్టింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అంతేకాకుండా బ్లూటూత్ 5 వర్షన్ అనేది ఉన్నది, ఫుల్ హెచ్డి ప్రాజెక్ట్ కాబట్టిగా. సో ఓకే అనమాట. సో ఇప్పుడు లేచకుండా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే పైన మనకి ఒక స్టిక్స్ లాగా ఉండేవి, అలాగే మనకి ఇది అలా యూజర్ మాన్యువల్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. ఈ స్టిక్స్ ఏంటంటే మనం డస్ట్ క్యాప్ అంటే మన ప్రొజెక్టర్ లెన్స్ ఉంటుంది కదా, లెన్స్ మీద మనం చేయకుండా దాంతో క్లీన్ చేసుకోవాలి, అందుకోసం ఇచ్చారు. ఒక 4 ఇచ్చారు. క్లాత్ కూడా ఇచ్చారనమాట లెన్స్ మీద డస్ట్ ఆట పడినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రిమోట్ అనమాట. సో రిమోట్ క్వాలిటీ అనేది బాగుంది, లుక్ కూడా బాగుంది, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పవర్ కేబుల్ అడాప్టర్ అనమాట, పవర్ అడాప్టర్. ఇది కూడా కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి ఉంది, HDMI కేబుల్ అనమాట. సో ఒక HDMI ఉన్నది కాబట్టిగా సో కేబుల్ కూడా ఇచ్చేసారు వాళ్ళే. నెక్స్ట్ వచ్చి చూసుకుందాం ఇంకేముంది. సో AUX అండ్ కేబుల్ అయితే ఇచ్చేసారు. సో మన DVD సెటప్ బాక్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కనెక్ట్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రొజెక్టర్ తీద్దాం. ప్రొజెక్టర్ తీసిన తర్వాత దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దాని లుక్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. సో చూస్తున్నాం కదా, బిల్డ్ క్వాలిటీ అయితే బాగుందనమాట. సో లుక్ చూసుకున్నట్టయితే బాగుంది. సో ఇక్కడ పోర్ట్స్ చూసుకున్నట్టయితే ఒకటి AR బ్లాస్ట్ అనమాట, మన రిమోట్ కంట్రోల్ చేయడానికి. AV అంటే మన జాక్స్ ఉన్నాయి కదా, అది AUX కూడా ఇచ్చారు. HDMI 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది కీ షట్టర్ బటన్ అనమాట. ఇది మనం సెట్ చేసిన బట్టే ఉంటుంది, అది కీ షట్ బటన్ అనేది అంటారు. సో ఇక్కడ మనకి కింద వాల్ మౌంట్ అనమాట, మన సీలింగ్ కూడా మౌంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఒక యాంగిల్లోకి అనేది మార్చుకోవచ్చు అనమాట, అప్ చేసుకోవచ్చు. ప్రొజెక్టర్ అనేది అప్ చేసుకోవడానికి పనికి వస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాప్ అనేది లెన్స్ క్యాప్ కూడా ఉన్నదన్నమాట. సో లెన్స్ ఇక్కడ ఇది ఏదో అనుకుంటున్నారు, వాల్యూమ్లా ఉన్నది కదా ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే మనం యాంప్లిఫైయర్స్లో ఎక్కువ యూజ్ చేసే వాల్యూమ్స్ బటన్స్ ఉంటాయి కదా, అదని అనుకోకండి. అది ఏంటంటే మనం లెన్స్ని పెంచడం తగ్గించడానికి చేయడానికి అనమాట. ఏంటంటే మనం అది పెరిగించిన కొలదిని బ్లర్ అవుతూ ఫ్రంట్కి అంటే స్క్రీన్ అనేది ఫ్రంట్కి వెళ్ళడం, బ్యాక్ రావడం, బ్లర్రింగ్ అవుతుందా బ్లర్రింగ్ అవ్వలేదా అని చూసుకోవడానికి సెట్ చేసుకోవడానికి అది ఇస్తారనమాట. ఇప్పుడు లెన్స్ చూపిస్తాను, ఇవ్వండి లెన్స్ అనమాట. ఈ లెన్స్ని కంట్రోల్ చేసేదే ఆ వాల్యూమ్ లాంటిది, దాంతోనే కంట్రోల్ చేస్తారు. సో దాన్ని సో చూడడానికి అయితే బాగుందనమాట. ఇప్పుడు ఏంటంటే
ఇది మనం కనెక్ట్ చేసి ఆన్ చేసి చూపిస్తా. దీని ఫుల్ సెట్ అనేది నేను మన యాంప్లైర్స్ కానీ ఏం కనెక్ట్ ఎందుకు కనెక్ట్ చేయనంటే మన సబ్స్క్రైబర్ అయితే ఆల్మోస్ట్ మనము సెట్ ఇచ్చానమాట. దీనికి తగ్గట్టుగా సెట్ అయితే మనం ఇచ్చేసాం. సో తన ఇంట్లో అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అన్బాక్సింగ్ ఒకసారి రివ్యూ ఇవ్వమని చెప్పేసి మన దగ్గర కొంచెం పంపించారు కాబట్టి నేను అయితే ఇది చేస్తున్నాను. సో మీకు ఈ ఫుల్ వీడియో ఆడియో అంటే సినిమా హాల్ లాంటి ఆడియో వస్తుందో లేదో చెక్ చేయాలనుకుంటే తన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాను. బట్ మీరు ఈ వీడియోకి లైక్ చేయడమే కావాలి. లేట్ చేయకుండా ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. బట్ వీడియో క్వాలిటీ ఎలాగుందో సౌండ్ క్వాలిటీ ఎలాగుందో ఒకసారి మీరే జడ్జ్ చేసి చెప్పండి, ఓకేనా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు ప్రొజెక్టర్ అనేది ఆన్ చేసాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, మన టెక్నికల్ జయంత్ ఛానల్ అనేది ఓపెన్ చేసాం. సో దీనికి అయితే వైఫై అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి అప్ టు మాకు 60 ఇంచెస్ ఉంటుంది స్క్రీన్ వచ్చేసి సైజు. సో ఇది వాల్ మీద అయితే చేసాం అనమాట, బయటన వరౌండ్లో అయితే చేసాము. ఎందుకంటే మా దగ్గర స్క్రీన్ అనేది లేదు. సో చూస్తున్నారు కదా, మాకు ఇక్కడ ఈ ప్రాజెక్టర్ యూజ్ చేయాలంటే మాత్రం మినిమం రూమ్ అనేది చాలా డార్క్గానే ఉంటే మాత్రం మనకు బ్రైట్నెస్ అనేది చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, సో మీకు ఒకసారి వాల్ మీద ఉందా లేకపోతే దేని మీద స్క్రీన్ మీద ఉన్నదో ఒకసారి చూడండి. సో నేను చాలా డార్క్ రూమ్లో డార్క్లో అయితే ఉన్నాను అనమాట, చీకటి కదా. సో నైట్ టైం అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను. అది వాల్ కాదా ఒకసారి చూడండి. నేను ఇప్పుడు లైట్ వేసి ఆన్ చేసి చూపిస్తాను. సో దగ్గరకు వచ్చాను కదా, సో ఇది వాలు. సో ఒకసారి లైట్ వేస్తాను చూడండి. ఏం స్క్రీన్ కూడా యూజ్ చేయలేదు, స్క్రీన్ ఏం యూజ్ చేయలేదు. ఇదిగోండి లైట్ ఆన్ చేసా. సో ఏ స్క్రీన్ యూజ్ చేయలేదు, వాల్ మీద వేసేసాను అనమాట. సో ఇంకా మన స్క్రీన్ మీద వేస్తే బెటర్ క్వాలిటీ అనేది ఉంటుంది, బ్లర్రింగ్ అనేది ఉండదు. సో చిన్న బ్లర్ లాగా కనిపిస్తుంది కాబట్టి అంతగా జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే మనం వాల్ మీద వేసాం. కొద్ది దూరం వస్తే మనకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో పర్వాలేదు, ఈ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. ఇది అప్ టు 15,000లో అయితే ఉంది ఈ ప్రాజెక్టు. సో ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు. సో మీ దగ్గరలో ఎవరి దగ్గరైనా పరిధిలోని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నా పర్లేదు అనమాట. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ వినండి. ప్రాజెక్టర్లో మనకి 2 స్పీకర్స్ అనేవి ఉన్నాయి, దాని సౌండ్ క్వాలిటీ కూడా వినండి ఒకసారి. సో మీరు అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఒక ప్రాజెక్టర్ ప్లస్ సౌండ్ క్వాలిటీ వినాలనుకుంటున్నారా, థియేటర్ ఫీల్ కావాలనుకుంటే మాత్రం సో డెమో రూమ్ కూడా వెళ్తా. సో మన సబ్స్క్రైబర్ మొత్తం బిల్ చేసుకున్నాను అనమాట, సో తన బడ్జెట్లోని. సో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. బట్ ఆ వీడియో రావాలంటే మీరు లైక్ చేయాలన్నమాట. ఇది కన్ఫర్మ్గా నేను దీనికైతే లైక్స్ కావాలంటే ఏమేమను, బట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఆ వీడియో రావాలనుకుంటే ఆ లైక్స్ బట్టి నేను ఆ వీడియో అయితే చేయగలను, లేకపోతే ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. మర్చిపోకండి, ఓకే? నెక్స్ట్ వీడియోతో మీ ముందు కోసం మీకు బాబాయ్ చేయండి.